హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ సామెత మీలో ఎంతమందికి తెలుసు? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అని. ఈరోజు నా పరిస్థితి అయితే అలాగే ఉందన్నమాట. మనం చేసి పొడి చేసింది ఏమీ లేదు, కానీ క్షణం తీరిక లేదు. ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం అంటే 3-4 కస్టమర్స్ వచ్చారన్నమాట శారీస్ తీసుకోవడానికి. అలాగే శారీస్ నచ్చితే మన దగ్గరే బ్లౌజులు కూడా ఇస్తామని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా ఆ మాట అన్న తర్వాత మనకు ఆశ ఉంటుందా లేదా చెప్పండి. ఇంకా సరేలే అని చెప్పి శారీస్ చూయించాను. అయితే అంటే వాళ్ళు వస్తా కూడా ఇంకా 4 బ్లౌజులు తీసుకొచ్చారు. అవి కూడా ఇచ్చారనమాట. అయితే శారీస్ చూశారు కదా, వాళ్ళు తీసుకోవటం ఏమో కానీ ఆ చీరలు చూపించు, ఈ చీరలు చూపించు, అవి ఆ డ్రెస్సులు చూయించు, ఈ డ్రెస్సులు చూయించు అని చెప్పి మన దగ్గర ఉన్నాయి మొత్తం తీసి చూపించాను. నా ఆశ ఏంటంటే ఒకటి కాకపోతే ఒకటన్నా తీసుకుంటారులే అని. అంటే మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఆశ అనమాట, తీసుకుంటారులే అన్నట్టుగా నవ్వుతానే ప్రశాంతంగా వాళ్ళు అడిగినవన్నీ చూపించుతూ ఉన్నాను. అయితే నేను చూయించినవన్నీ చూసి ఒక గంట సేపు, గంటన్నర సేపు అన్నీ చూసి లాస్ట్కి ఏమన్నారంటే, మాకు ఇవి కాదు కావాల్సింది వేరే అని చెప్పి, పలానా శారీస్ కావాలి అని చెప్పి క్లాతుల పేర్లు కూడా చెప్పారనమాట. అదేదో ఫస్టే అడిగితే నాకు ఇవి కావాలి మీ దగ్గర ఉన్నాయా అంటే అయిపోయేదిగా. అలా అడగకుండా మన దగ్గర ఉన్నాయి మొత్తం చూసి లాస్ట్కి వాళ్ళు చెప్పిన మాట ఇదనమాట. ఇంకొకసారి ఇలా అవుతూ ఉంటుంది, మనం చేసేది ఏం లేదు. అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బ్లౌజులు ఇచ్చెళ్ళారు స్టిచ్ చేయమని. ఇంకా వాళ్ళు అలా వెళ్ళంగానే మా అన్నయ్య వదిన వచ్చారనమాట. అంటే మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్ళయిందని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు వచ్చారు. రేపు 16 రోజుల పండగ, పొంగల్ చేస్తున్నాము రండి అందరూ అని చెప్పి పిలవటానికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో కొంతసేపు కబుర్లు చెప్పి ఇంకా తర్వాత పని చేసుకుందాము అని చెప్పి నేను లేచి వచ్చేటప్పటికి ఇదిగోండి 6:30 పావుదొక్కు వేడి అయిపోయిందనమాట. ఇంక ఈరోజు మనం చేసిన పని ఏమీ లేకపోయినా ఇంకా ఇట్లా చీకటి పడిపోయిందనమాట. అందుకని నాకు ఆ సామెత గుర్తొచ్చింది. ఇంక ఈ టైంలో పని చేయాలి అంటే ఇంకా అసలు ఎలా ఉంటుంది చెప్పండి. అంటే లైట్లు వేసిన తర్వాత పాసి ఓడవకూడదు అనేది ఒకటి చెప్తూ ఉంటారు కదా. మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తూ ఉండేది. మా ఇంటి పక్కన వేరే అమ్మమ్మ కూడా చెప్తుంటే నేను వినేదాన్ని అనమాట. సూర్యుడు పగలంతా ప్రజలందరికీ వెలుగునిస్తా అలా ఉండిపోతాడు. సాయంత్రం చల్లబడ్డాక చంద్రుడు వచ్చిన తర్వాత అప్పుడు భోజనానికి కూర్చుంటాడంట. మనం ఆ టైంలో నిద్రపోవటం, తల దువ్వటం, పాసి ఊడవటం చేస్తే మనం పాసి ఊడుస్తుంటే ఆ దుమ్మెళ్ళి ఆయన విస్తట్లో పడిద్ది, తల దువ్వుతుంటే ఆ జుట్టు వెళ్ళి ఇస్తట్లో పడతాయి, ఆ టైంలో చేయకూడదు అని అమ్మమ్మ నాయనమ్మలు చెప్తుంటే వినేదాన్ని. అంటే అది ఎంతవరకు కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే, పెద్దవాళ్ళు మనకి ఏదైనా చెప్తే ఆ టైంలో అంటే మేము పుట్టిన ఆ జనరేషన్ టైంలో వాళ్ళు ఏది చెప్పినా మనం ఎదురు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏది చెప్పినా వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అలా కాదు. మనం ఏదైనా చెప్పామనుకోండి మళ్ళీ రివర్స్లో అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని రివర్స్లో క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు. ఇంకా అప్పుడు మనం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే, వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి అన్న ఉద్దేశంతో సరే సరే అనేవాళ్ళం. కానీ ఈరోజు చూడండి, పొద్దుగూకినా కూడా నాకు తప్పలా. అంటే ఫస్ట్ పాసి ఊడవకుండా ఉందాం అనుకున్నా, కానీ అంత గాలికి సన్నజాజి పూలు, ఆకులు, జామాకులు, జామ పిందలు, పూత అవన్నీ అసలు తెగ రాలిపోతూ ఉన్నాయి. అంత ఆగమాగంగా ఉందన్నమాట. ఇంకా నాకు ఊడవక తప్పలేదు. అందుకోసం ఏం చేశానంటే కొంచెం 6:30 తర్వాత అట్లా ఊడ్చానమాట. మరి 6 ఊడవకూడదు అంటారు కదా, ఇంకా ఒక్కొక్కసారి తప్పదు. ఇంక ఈరోజు కూడా అంతే అయ్యిందనమాట. నాకు తప్పలేదు. ఇంకా పాసి ఊడవటం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేశాను. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను కొంచెం చల్లబడ్డాక కడుగుదాంలే అన్నట్టుగా ఊరుకున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. నాకు ఎన్ని పనులున్నా సన్నజాజి పూలు మాల కట్టడం మాత్రం తప్పదు. ఇంకా ఆ పూలు కూడా కోసుకొచ్చి మాల కట్టాను.
అయితే నిన్నటి వీడియోలో చికెన్ బిర్యానీ చేశాను అని చెప్పాను కదా. చికెన్ ఎలా చేశాను అనేది ఆ వీడియోలో చూపించాను. వీడియో లెంత్ ఎక్కువైపోయిద్ది అని చెప్పి ఈ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్పాను కదా. ఇంకా అందుకోసం ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇంకా అంటే నేను చేసేదాన్ని బిర్యానీ అంటారో, పలావ్ అంటారో, లేకపోతే ఏదంటారో నాకైతే తెలియదు. కానీ నాకైతే ఇలాగే వచ్చనమాట చేయటం. అంటే నాకు నాన్ వెజ్ విషయంలో అంత బాగేం రాదు, నేనే ఒప్పుకున్నా. నాకేంటంటే అరిసెలు, బెల్లపప్పుచులు, మిఠాయి అట్లా మన అమ్మలు చేసిన వంటలు అయితే మాత్రం అస్సలు పేరు పెట్టడానికి లేకుండా చాలా బాగా చేస్తా. అది నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతానన్నమాట. అంత బాగా కుదురుతాయి. నేను చేసినవి తిన్నవాళ్ళు కూడా చెప్తారనమాట, నువ్వు చేసినవి చాలా బాగుంటాయి, చాలా బాగా కుదురుతాయి అని. మా అమ్మ వాళ్ళైనా మా చుట్టాలైనా అంటే చెప్పాను కదా, నేను చేసిన పిండి వంటలు తిన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఆ మాట విన్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పొగుడుతుంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనకు తెలియకుండానే అలా ఉబ్బిపోతూ ఉంటాము. ఇంకా నాకు కూడా అంతే. చెప్పాను కదా, పొగడ్తలకి పడని మనుషులు ఉంటారా చెప్పండి? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ విషయం అలా ఉంచితే ఇంక ఈ బిర్యానీ ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్టు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ వేడయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాయి, యాలక్కాయలు అవి రెండు వేసాను. అవి కొంచెం వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత అసలు ఫస్ట్ జీడిపప్పు వేయాలి, నేను మర్చిపోయాను అనమాట. ఇంక ఇప్పుడైతే వేసాను. ఇప్పుడైనా వేగుతాయి, ఏం కాదు. ఇంకా అవి జీడిపప్పు వేసిన తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం టమాటాను, ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టాను అనమాట. కొంతమంది ముక్కలు వేసుకుంటారు, నాకైతే ఇట్లాగే గ్రేవీగా చేయటమే అలవాటు. ఇంక ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసింది ఇంకా వేసాను అనమాట. ఇది కూడా కొంచెం ఆయిల్ అంటే మనకి వేగిన తర్వాత ఇది కొంచెం చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఇంకంత వేగితేనే మనకి మంచి స్మెల్ వచ్చింది. ఇంకా అట్లా వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసాను. ఫస్టే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తే అడుగంటుతూ ఉంటుంది, అందుకోసం లాస్ట్లో వేస్తానన్నమాట. ఇంకా ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్గా వేగిన తర్వాత అంటే మనకి స్మెల్ అర్థమైపోయింది, మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేయాలన్నమాట. ఇంకా మనం ఇలా తిప్పుతానే ఉండాలి, లేకపోతే అడుగంటి పోతూ ఉంటుంది. ఇంకా కొంచెం వేగిన తర్వాత కల్లుప్పు వేసాను. చూడండి నేను తిప్పుతానే ఉన్నాను, అడుగంటింది. ఇంకా అలా ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. క్లిప్ అయితే మర్చిపోయాను తీయటం. ఇంకా ఆ తర్వాత మనకి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. ఇంకా అట్లా వాటర్ పోసుకొని ఇంకా బాగా మరగనివ్వాలి. ఇక్కడ మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ వాటర్ చూడాలన్నమాట. చూసుకొని మనకి కరెక్ట్గా అంటే కొంచెం మనకు వాటర్ ఉప్పగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇంకా అలా చూసుకున్న తర్వాత నీరు మరిగిన తర్వాత ఎసట్లో బియ్యం వేయాలి. నేను ఇక్కడ ఒక పొరపాటు చేశాను. ఈ ఎసరు మరుగుతున్నప్పుడే తెలిసిన వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడతా వీడియో ఆన్ చేయకుండానే బియ్యం వేసేసాను. ఇది ఒక మిస్టేక్ అయిపోయింది. ఇంకా ఆ క్లిప్ అయితే తీయలేదనమాట. ఇంకా ఎసట్లో బియ్యం వేసిన తర్వాత కొంచెం సేపు హైలో పెట్టేసి 4 అంటే గిన్నె చుట్టూత మొత్తం సమానంగా ఉడుకుతుందా లేదా అని చూసుకోవాలి. ఇంకా ఉడికిన తర్వాత సగం అంటే 3 వంతులు ఉడికిన తర్వాత ఇంక సిమ్లో పెట్టేసి ఇంకా మగ్గించుకోవడమే. నేను చేసే పద్ధతి అయితే ఇదే అనమాట బిర్యానీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా, ఇంకా నాకు వచ్చిన పద్ధతి అయితే ఇదే. మాకు తినటానికి బాగానే అనిపించింది. దీన్ని బిర్యానీ అంటారా ఏమంటారో నాకు తెలీదు, నాకు చేతనైనట్టు నేను చేశానన్నమాట. ఇంకా ఇది నేను చేసిన బిర్యానీ. మేము మసాలాలు కూడా చాలా తక్కువ అనమాట వాడటం. చికెన్లో అయినా బిర్యానీలో అయినా తక్కువ మసాలాలు వాడతాము, ఎందుకంటే మా వారు అసలు మసాలా ఎక్కువ ఉంటే తినరు. అందుకోసం సింపుల్గా ఇలా చేసుకుంటాను. మీరైతే నవ్వకండి, ఇది ఒక బిర్యానీయేనా అని. ఇంకా మేము చేసుకునే విధానం ఇది కాబట్టి చూపించుతున్నా. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.